अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। సోదరులారా సోదరీమణులారా, ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద ముఫ్తీ ముదస్సిర్ గారితో రాత్రి మాట్లాడటం జరిగింది. ఆ విషయం ఏమిటి అంటే, మనం ఏదైతే మస్జిద్లో ఇఫ్తార్ చేస్తూ ఉంటామో ఆ ఇఫ్తార్ అనేది మస్జిద్లో మనం తినవచ్చా తినకూడదా? ఇప్పుడు మీరేమనుకుంటారంటే, ఇఫ్తార్ మస్జిద్లో తినడంలో తప్పే ఉందండి, మీరు మరీ అటకారంగా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ నేను అడిగిన వివరణ ఏమిటంటే, మస్జిదుల్లో మనం ఏదైతే ఆహారం తింటామో ఆ ఆహారం ఎవరు అడుగుతున్నారు ఏంటన్నది ఒక్కోసారి తెలుస్తుంది, ఒక్కోసారి తెలియదు కదా. మరి ఏంటి ఆ బాధ్యత మన మీద ఉంటుందా లేకపోతే ఆ మస్జిద్ వాళ్ళ మీద ఉంటుందా అని చెప్పి ముఫ్తీ సాబ్ నేను అడిగాను. అయితే ముఫ్తీ ముదస్సిర్ గారు ఇచ్చినటువంటి వివరణ ఏమిటి, క్లియర్గా ఇచ్చినటువంటి జవాబు ఏమిటి అంటే, మనం ఏ ఆహారం తింటున్నామో ఆ ఆహారం హలాలా హరామా అనేది మన బాధ్యత అండి, మస్జిద్ యొక్క బాధ్యత కాదు. మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ 100 రకాల మనుషులు ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. అందులో హలాల్ ఉండొచ్చు, కొద్దిమంది పేరుకే హలాల్ చేస్తూ వెనక నుంచి హరాం కూడా చేయొచ్చు. అంటే ఉదాహరణకి మేము రియల్ ఎస్టేట్ చేస్తామని పైకి చెప్తూ వెనక నుంచి వడ్డీ వ్యాపారం చేయొచ్చు, మనకు తెలియదు అది. అందుకోసం ఏమిటి అంటే, మనం ఎక్కడైతే ఇఫ్తార్ తింటున్నామో ఏ మస్జిద్లో అయినా సరే అది తెలుసుకోవాలి, మొదటి విషయం. రెండోది ఏంటంటే, మనకి అది హలాలో హరామో తెలియదండి, మనకి అసలు అర్థం కాదు అన్నట్టుగా అయితే కనుక మన సొంత కష్టజీతంతో మన డబ్బులతో మనం ఏదైనా టిఫిన్ తీసుకుని వెళ్ళి మస్జిద్లో ఇఫ్తార్ చేసుకోవాలి తప్ప వేరే వారి యొక్క డబ్బుతో ఇచ్చినటువంటి ఇఫ్తార్ తినడంలో జాగ్రత్త పడిపోవడం ఉత్తమం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఒక వ్యక్తి కాబతుల్లా యొక్క గిలాఫ్ అంటే కాబతుల్లా మీద వస్త్రం ఉంటుంది కదండి, కప్పి ఉంటుంది కదా, ఆ వస్త్రాన్ని పట్టుకొని కడు దీనంగా చెదిరినటువంటి వెంట్రుకలతో, చెదిరిన తల వెంట్రుకలతో, మాసిన బట్టలతో చాలా దీనంగా దువా చేస్తున్నాడు. కానీ అల్లాహ్ తబారక్ తఆలా దువాని అంగీకరించడం లేదు. కారణం ఏమిటంటే, అతడు కట్టుకున్న వస్త్రం అధర్మమైనటువంటి సంపాదనతో సంపాదించినటువంటి వస్త్రము, అతడు తినే ఆహారం కూడా హరాం, అల్లా నిషేధించినటువంటి అధర్మమైన మార్గంలో సంపాదించిన ఆహారం తింటూ ఉండేవాడు. అందుకోసమే ఆ వ్యక్తి యొక్క దువాలు అల్లాహ్ తబారక్ తఆలా అంగీకరించట్లేదు అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరొక హదీసులో అల్లాహ్కే నబీ అన్నారు, ఏ వ్యక్తి అయితే హరాం మార్గంలో ఒక్క ముద్ద తింటాడో, అధర్మమైనటువంటి సంపాదన ద్వారా వచ్చినటువంటి ఆ ఒక్క ముద్ద తిన్న కారణంగా 40 రోజులు అతడి యొక్క ఆరాధనలు అల్లాహ్ తబారక్ తఆలా రద్దు చేస్తాడు అన్నారు. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, మనం ఎక్కడైతే ఇఫ్తార్ చేయడానికి వెళ్తామో బెస్ట్ మంచి మార్గం ఏమిటి అంటే, ఆ యొక్క ఇఫ్తార్ యొక్క ఆహారాలు మన డబ్బుతో మనం కొనుక్కొని వెళ్ళటమే చాలా ఉత్తమం. రెండోది ఏంటంటే సోదరులారా సోదరీమణులారా, హరాం తిండి తినకుండా మనం జాగ్రత్త పడడం మన యొక్క బాధ్యత. ఎందుకంటే ఇంత కష్టపడి ఉపవాసాలు ఉంటామండి, ఇంత కష్టం తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీర్ లాగా హరాం తోటి మనం ఎందుకు ఉపవాసం ఇప్పాలి? అంత అవసరం ఏమని చెప్పండి. అల్లాహ్ తబారక్ తఆలా మనకి ఇంత మంచిగా తినిపిస్తున్నాడు, సాయంత్రం ఇఫ్తార్ కోసం ఒక 20 రూపాయలు ఒక 30 రూపాయలు పెట్టుకుని ఏ టిఫినో తీసుకుని మస్జిద్కి వెళ్ళి ఇప్పుకోలేమా ఉపవాసం? అందులో హరాం ఉంటుందో హలాల్ ఉంటుందో తెలియట్లేదు. ఆ మస్జిద్లో ఏముందంటే, కొద్ది పక్కన వాళ్ళు ఉంటారు, ఒక గారెరా వేసుకో అని చెప్పి ఇచ్చేస్తారు, ఒక బజ్జీరా వేసుకోరని ఇచ్చేస్తాడు. ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. అంటే అందరిని అనుమానపడమని కాదు, తెలియనప్పుడు జాగ్రత్త పడటం మన బాధ్యత. హరామా హలాలా తెలుసుకోకుండా తినడం అనేది చెయ్యకూడదు. ఎందుకంటే హరాం తిన్న కారణంగా హరాం ఆలోచనలు కూడా పుడుతూ ఉంటాయి. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మన సంపాదనతో మనం సెహరీ ఇఫ్తార్లు చేసుకుంటూ హలాల్ సంపాదనతోటే మనం ఇతరులకు కూడా ఆహారం తినిపించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అలాగే సోదరులారా సోదరీమణులారా, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఆలోచనలు ఉంటాయి అంటే ఈ వీడియో చేయండి అఫ్రోజ్ చాలా అవసరం అని చెప్పంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. జజాకుముల్లాహ్ ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.